నేను ఇక్కడ నేను ఇప్పుడు అర్థపడి గాలి నుంచి పోతాను పార్టీ మీటింగ్ ఉంది శంకర్పల్లి చంద్రపూర్ రాజు గారి వెంకటరమణ సార్ నమస్తే సార్ ప్రవీణ్ సార్ అన్నా నమస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అన్నా అట్లా కాదయా మీరు చేసింది కదా ఇది నేను అరకెప్పుడు ఖాళీగా పట్టుకుంటే అయిపోతుండే కదా ఆ ముందర అక్కడ నిజాంపేటలో ఇంటి దగ్గర ఆపేసి కౌశిక్ రెడ్డిని పెట్టేసింది మరి ఇప్పుడు ఈయన పాపం చేసిండు ఇప్పుడు ఈయన కూడా చేస్తే అయిపోతుంది కదా మరి పోలీసులు అంతా కూడా మీరు ఏం చేయకపోతే గేటెడ్ కమ్యూనిటీ దగ్గర మొత్తం ఆ బ్యాట్స్ చేస్తున్నా కంప్యాక్టర్స్ చేస్తున్నా పోలీసులు కూడా ఇచ్చేసిండ్రు వాళ్ళని అనుకుంటా పోయారు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంతవరకు వాళ్ళు తీసుకొని మీ నాసిక్ పోలీస్ స్టేషన్ ఛాయిస్ ఇచ్చి రాజమండ్రి చేసి మన దాని నాగిన కూర్చోబెట్టి ఇల్లు కూర్చోబెట్టి అట్లా కదండి మీ కంపాక్టర్స్ ఇస్తున్న మీ స్పెషల్ పార్టీ పోలీసులను గేట్ దగ్గర డోర్ దగ్గర కొట్టి గేట్ దోసుకొని పోయిండు ఎగ్జాక్ట్లీ మీరు ఎందుకు అక్కడ లాఠీ చార్జ్ చేయలేదు రమణ ఇప్పుడు మేము మా పార్టీ మీటింగ్ పోతే మమ్మల్ని ఆపుతున్నారు నేను గాంధీ గారు కూడా అట్లా ఆప్తే అయిపోతుంది కదా ఒక్క లాఠీ చార్జ్ చేస్తే అయిపోతుంది కదా మా అయిపోతారు కానిస్టేబుల్ అందుతే అరే 350 దగ్గర మమ్మల్ని కొడుతున్నారని చెప్పి ఒక దెబ్బ దొబ్బితే అందరికి పోతుంది కదా అది వాళ్ళ ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నాడు అమ్మాయిలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మినిస్టర్లు ఉన్నారు అదే కమ్యూనిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు correct exactly so you had gone for a little bit of application of force ఇంతవరకు వచ్చింది కదా ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా కౌశిక్ రెడ్డి ఇంటికి పోతుందని చెప్పినప్పుడు నువ్వు అక్కడనే ఆపాలి కదా ఆ గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు ఆయన ఏసీపీ ఏం చేస్తున్నాడు అక్కడ అడిషనల్ డీసీపీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు